ఎలా జరుగుతుంది ఎలక్షన్? మీకు ఎలక్షన్ కొత్త కాదు, కాకపోతే ప్రతి ఎలక్షన్ కూడా ఒక ఇంపార్టెంటే కాబట్టి ఈసారి ఏంటి? మాకు ఒకటే, మా ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలే గెలిపిస్తున్న ధైర్యం మాకుంది. దాంతోపాటు మా నాయకులు మా కార్యకర్తలందరూ కూడా మా వెంట ఉండి మా విజయానికి అన్ని విధాల కష్టపడి పనిచేసే కార్యకర్తలు నాయకులు మా ఎమ్మడి ఉన్నారు కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. సో మీరు ఇన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు, 6 సార్లు పైన ఎమ్మెల్యేగా గెలిచారు. సో గత ఎన్నికలకి ఎన్నికలకి వ్యత్యాసం ఏంటి అంటే ఏం చెప్తారు? ఏం లేదు, తెలుగుదేశం వాళ్ళు ఘోరంగా అబద్ధాలు చెప్పడం ఈ ఎలక్షన్లో చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు చెప్పని అబద్ధం అంటూ లేనే లేదు. ఇంకా దాన్ని వాళ్ళను మించిన వాళ్ళ నాయకులు కార్యకర్తలు ఆ విధంగా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. సంబంధం లేనివి, సంబంధం ఉండేటివి, వాళ్ళ నోటికి వచ్చేటివి, సంబంధం లేనివి మాకు అడ్డగట్టండి. మనం ప్రభుత్వాలకు ఇచ్చిన భూములు కూడా వాళ్ళు కబ్జాలు చేసినారు, వీళ్ళు కబ్జాలు చేసే మాట్లాడే పరిస్థితి. దాన్ని ప్రజలు ఎవరు నమ్మని పరిస్థితులు ఉండలేదు కాబట్టి మనం వాళ్ళ మాటలను పెద్దగా పట్టించాలి. అంటే మీరు అంటున్నారు చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేక ఆరోపణలు చేస్తున్నారు అంటున్నారు. మీపై కూడా దాడి చేస్తున్నారు, మీపై కూడా అనేక ఆరోపణలు చేస్తున్నారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి అంటే ఇది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇవన్నీ ప్రజలు గమనిస్తున్న పాణ్యం ప్రజలకు తెలియదా మీరంటే ఏంటో? ఖచ్చితంగా తెలుసు కాబట్టి ప్రజలు ఎవరు నమ్మని పరిస్థితులు ఉన్నారు. మనం వీళ్ళకి అందరికి కూడా మొత్తం ల్యాండ్ అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో పట్టా ఉంటేనే డబ్బులు ఇచ్చేవాళ్ళు. మనం ఇప్పుడు సాగులు ఉంటే కూడా వాళ్ళకు పట్టా లేకపోయినా కూడా మన గవర్నమెంట్ వాళ్ళ ల్యాండ్ అక్వేషన్ చేస్తే పట్టాతో పాటు మనం వాళ్ళకు సాగులు ఉంటే కూడా మనం డబ్బులు ఇస్తున్నాం. దాంట్లో ప్రజలందరూ మన మీద ఎవరు అనుమానపడడానికి కూడా అవకాశం ఉంది. డైరెక్ట్గా చెక్కులు వాళ్ళ చేతికే ఇస్తున్నాం. మనం పొరపాటున కూడా వాళ్ళ చెక్కులను గురించి కానీ వాళ్ళు మీరు ఏ అకౌంట్లు వేసుకుంటున్నారో మనం అడిగే పరిస్థితులు కూడా లేవు.